శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఒక మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, సమయానికి వచ్చిన సంకేతం. మకర రాశి మిత్రులారా, ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణ జాతకం కాదు. ఇది ఒక సాధువు చెప్పిన రహస్యం. వినగానే మీ గుండెల్లో ఒక వింత అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ కథలో ఎక్కడో ఒక చోట మీ జీవితపు నీడ కనిపిస్తుంది. ఒక చిన్న గ్రామం, కొండల మధ్యలో దాగిన పురాతన దేవాలయం. సాయంత్రం వేళ గాలి మెల్లగా వీచుతుంది. గంట మోగిన శబ్దం దూరంగా వినిపిస్తుంది. ఆ దేవాలయం దగ్గరకు ప్రతిరోజు ఒక వృద్ధ సాధువు వచ్చి కూర్చుంటాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన మాటల్లో ఏదో శక్తి ఉందని గ్రామస్తులు నమ్మేవారు. ఒకరోజు ఆ గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి మనసులో ఎన్నో బాధలతో అక్కడికి వచ్చాడు. ఎంత కష్టపడ్డా పనులు ఆగిపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, తాను నమ్మిన వాళ్ళే దూరం కావడం, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు. అతని మనసు అలిసిపోయింది. అతను సాధువు ముందు కూర్చొని అడిగాడు, స్వామి, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అని. సాధువు అతని కళ్ళల్లో లోతుగా చూశాడు. కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు, నీ రాశి మకరం కదా అని. ఆ మాట విన్న రమణ ఆశ్చర్యపోయాడు. అవును స్వామి, కానీ మీకు ఎలా తెలుసు అని అన్నాడు రమణ. సాధువు చిరునవ్వు నవ్వాడు. మకర రాశి వారి కళ్ళల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం ఉంటుంది బిడ్డ. బయటకు నవ్వుతారు, లోపల మాత్రం ఎన్నో బాధలు మోస్తుంటారు అన్నాడు సాధువు. ఆ మాట విన్న రమణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సాధువు మెల్లగా ఇలా అన్నాడు, మకర రాశి వారికి ఈ మధ్యకాలంలో కొన్ని గూఢమైన మార్పులు జరుగుతున్నాయి. మీరు కోల్పోయిన దాన్ని తిరిగి పొందే సమయం దగ్గర పడుతుంది. కానీ ముందు ఒక పరీక్ష ఉంటుంది అన్నాడు. రమణ భయంతో అడిగాడు, ఏ పరీక్ష స్వామి అని. సాధువు నేలపై ఒక గీత గీస్తూ ఇలా అన్నాడు, మీ జీవితంలో ఒక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా మీ గతం నుంచి వచ్చిన ఒక సంఘటన మీ నిర్ణయాలను మార్చబోతుంది. ఆ వ్యక్తి వలన మీరు బాధపడినా అదే వ్యక్తి మీ జీవితానికి ఒక నిజం నేర్పుతుంది అన్నాడు. మకర రాశి మిత్రులారా, ఇక్కడే మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా రోజులుగా మీలో చాలామంది ఒక మౌన పోరాటం చేస్తున్నారు. బయటకు ఎవరికీ చెప్పకపోయినా మనసులో మాత్రం ఒక ప్రశ్న తిరుగుతుంది, ఎప్పుడు నా సమయం వస్తుంది అని. సాధువు చెప్పిన మాటల్లో ఒక గొప్ప రహస్యం ఉంది. మకర రాశి వారు ఓడిపోరు, ఆలస్యంగా గెలుస్తారు. మీరు పడిన కష్టం వృధా కాదు, మీరు కన్నీరు పెట్టుకున్న రాత్రులు వృధా కాదు. ఎందుకంటే శని అనుగ్రహం ఆలస్యంగా వచ్చిన తర్వాత జీవితం మొత్తాన్నే మార్చేస్తుంది. ఒక రాత్రి రమణకి వింత కల వచ్చింది. ఒక పాత తలుపు తెరుచుకున్నట్టు కనిపించింది. లోపల ఒక వెలుగు. ఆ వెలుగులో అదే సాధువు కనిపించి ఇలా అన్నాడు, నీ అదృష్టం తలుపు తట్టుతుంది, కానీ నువ్వు భయాన్ని వదలాలి అని. ఆ కల తర్వాత రమణ జీవితంలో చిన్న మార్పులు మొదలయ్యాయి. ఇంతకాలం తన జీవితాన్ని కష్టాల నీడగా చూసిన అతను ఇప్పుడు ఏదో జరగబోతుందనే ఒక వింత భావనలో ఉన్నాడు. కానీ మకర రాశి మిత్రులారా, జీవితం ఎప్పుడూ మార్పు ఇవ్వడానికి ముందు ఒక చిన్న పరీక్ష పెడుతుంది. మరుసటి రోజు ఉదయం రమణ ఇంటి ముందు ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. తెల్లటి దుస్తులు, చేతిలో ఒక చిన్న సంచి, ముఖంలో చిరునవ్వు. ఇక్కడ రమణ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. రమణ ఆశ్చర్యంగా చూశాడు. అవును, నేనే రమణ, మీరెవరు అని అడిగాడు రమణ. ఆ వ్యక్తి నెమ్మదిగా ఇలా అన్నాడు, మీరు చాలా కాలం క్రితం చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీ ముందుకు తిరిగి వచ్చింది అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే రమణకు ఏమీ అర్థం కాలేదు. మకర రాశి మిత్రులారా, ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. మకర రాశి వారు చేసిన మంచి పనికి ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ ఒక్కసారిగా జీవితాన్ని మలుపు తిప్పేలా వస్తుంది. సాధువు చెప్పిన మొదటి రహస్యం ఇదే. మీరు మర్చిపోయిన పుణ్యం దేవుడు మాత్రం మర్చిపోడు అని. ఆ వ్యక్తి రమణకు ఒక పాత ఫైల్ ఇచ్చాడు. అందులో చాలా ఏళ్ల క్రితం ఆగిపోయిన భూమి వివాదానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. అనుకోకుండా అతనికి రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఏర్పడింది. కానీ అదే సమయంలో ఇంకో సమస్య కూడా మొదలయ్యింది. రమణకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి అతని ఎదుగుదల చూడలేక లోపలగా అసూయపడటం మొదలుపెట్టాడు. సాధువు మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మకర రాశి వారికి శత్రువులు బయట కాదు, దగ్గర వాళ్ళ రూపంలో ఉంటారు అనే మాట. మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇలా జరుగుతుందా? మీరు మంచిగా ఉంటే కొందరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు,
మీరు ఎదగబోతే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తున్నారు. కానీ సాధువు చెప్పిన రెండో రహస్యం ఏమిటంటే, మకర రాశి వారి సహనం ఒకరోజు ఆయుధమవుతుంది అనే మాట. అదే రాత్రి రమణ మళ్ళీ దేవాలయానికి వెళ్ళాడు. సాధువు అక్కడే కూర్చొని ఉన్నాడు. చంద్రకాంతి అతని ముఖంపై పడుతుంది. ఆ దృశ్యం చూస్తే కాలమే ఆగిపోయినట్టు అనిపించింది. రమణ నమస్కారం చేసి అడిగాడు, స్వామి, నా జీవితంలో ఏదో మార్పు మొదలయ్యింది, కానీ భయం కూడా పెరుగుతుంది అని అన్నాడు. సాధువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, భయం వస్తే తెలుసుకో, అదృష్టం దగ్గరలోనే ఉందని. ఆ తర్వాత ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. మకర రాశి వారిలో చాలామంది వచ్చే రోజుల్లో 3 సంకేతాలు చూస్తారు. ఒక పాత పరిచయం మళ్ళీ రావడం, అనుకోని డబ్బు విషయం వినిపించడం, ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడటం. రమణ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇవన్నీ అతని జీవితంలో నిజంగానే మొదలవుతున్నాయి. సాధువు కళ్ళు మూసుకొని ఇలా అన్నాడు, నీ జీవితంలో ఒక తలుపు మూసుకుంది అనుకుంటున్నావు, కానీ దేవుడు నీ కోసం పెద్ద గుమ్మం తెరవబోతున్నాడు. మకర రాశి మిత్రులారా, ఈ మాట మీకోసమే కావచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఓటమి అనుకున్న చోటే కొత్త ఆరంభం రాబోతుంది. కానీ ఇక్కడ కథలో ఒక పెద్ద మలుపు ఉంది. రమణ దేవాలయం నుంచి వెళ్తుండగా దేవాలయం వెనుక నుంచి ఒక వృద్ధుడు వచ్చి ఒక మాట అన్నాడు. ఆ సాధువు గురించి నీకు నిజం తెలుసా అని. రమణ ఆశ్చర్యపోయాడు. ఏ నిజం అన్నాడు. ఆ వృద్ధుడు చెప్పిన మాట విన్న వెంటనే రమణ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ సాధువు 10 సంవత్సరాల క్రితమే ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఆ మాట విన్న వెంటనే రమణ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కాళ్ళు వణికిపోయాయి, చేతులు చల్లబడిపోయాయి. ఏమంటున్నారు తాతయ్య? ఇప్పుడే ఆయనతో మాట్లాడాను అని ఆశ్చర్యంగా అడిగాడు. వృద్ధుడు మెల్లగా నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఏదో రహస్యం దాగి ఉంది. బిడ్డా, ఈ దేవాలయం దగ్గర చాలామందికి అలాంటి అనుభవాలు జరిగాయి. బాధలో ఉన్నవాళ్లకు, దారి తప్పిన వాళ్లకు ఒక సాధువు కనిపిస్తాడు. వాళ్ళ జీవితానికి మార్గం చూపి మళ్ళీ కనిపించడు అని. రమణ వెనక్కి తిరిగి చూశాడు. కొద్దిసేపటి క్రితం సాధువు కూర్చున్న చోట ఇప్పుడు ఎవ్వరూ లేరు. కేవలం ఒక చిన్న దీపం మాత్రమే వెలుగుతుంది. మకర రాశి మిత్రులారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనిషి రూపంలో సంకేతాలు పంపిస్తాడు. మనం గుర్తించం, కానీ ఆ మాటలు మాత్రం జీవితాన్నే మార్చేస్తాయి. రమణ ఆ రాత్రి ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టలేదు. సాధువు మాటలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి. నీ జీవితంలో ఒక పరీక్ష వస్తుంది, దాన్ని దాటితే నీ అదృష్టం మారుతుంది అనే మాట. మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద షాక్ ఎదురయ్యింది. అతను చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఒక్కసారిగా ఆగిపోయింది. అతను నమ్మిన వ్యక్తే అతన్ని మోసం చేశాడని తెలిసింది. ఇదేనా నా అదృష్టం అని బాధతో కూర్చున్నాడు రమణ. కానీ అదే సమయంలో అతనికి ఒక చిన్న కాగితం కనిపించింది. అది నిన్న దేవాలయంలో పడిపోయినట్టుంది. ఆ కాగితంపై 3 మాటలు మాత్రమే రాసి ఉన్నాయి. భయపడకు, వేచి ఉండు అని. రమణ ఆశ్చర్యపోయాడు. అది సాధువు రాతలాగే అనిపించింది. మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు అన్నీ ఆగిపోయినట్టుగా అనిపిస్తుందా? ఎంత ప్రయత్నించినా ఫలితం రావటం లేదా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మకర రాశి వారి జీవితంలో గొప్ప మార్పు రావడానికి ముందు పరిస్థితులు ఒక్కసారిగా కఠినంగా మారుతాయి. ఇది ఓటమి సంకేతం కాదు, పెద్ద మార్పుకు ముందు వచ్చే పరీక్ష అని తెలుసుకోండి. ఆ రాత్రి రమణ మళ్ళీ దేవాలయానికి వెళ్ళాడు. ఈసారి గాలి బలంగా వీచుతుంది. దేవాలయం చుట్టూ నిశ్శబ్దం. అక్కడ ఒక మూలలో పాత పుస్తకం కనిపించింది. దానిపై దుమ్ము పట్టి ఉంది. అతను తెరిచి చూడగా మొదటి పేజీలో ఇలా రాసి ఉంది, మకర రాశివారు తమ కన్నీళ్ల విలువను చివరిలో తెలుసుకుంటారు అనే మాట. అతను ఒక్కో పేజీ తిప్పుతుండగా తన జీవితానికి సరిపోయే మాటలు కనిపించాయి. నిన్ను అవమానించిన వాళ్ళు ఒకరోజు నీ ఎదుటే ఆశ్చర్యపడతారు. నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి వస్తారు, కానీ నీ గుండె అప్పటికి మారిపోయి ఉంటుంది అని. అప్పుడు ఒక్కసారిగా వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది, నిజమైన రహస్యం ఇంకా మొదలు కాలేదు బిడ్డా అనే మాట. రమణ భయంతో వెనక్కి తిరిగి చూశాడు. చీకటిలో అదే సాధువు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత జపమాల, కళ్ళల్లో విచిత్రమైన వెలుగు. సాధువు నెమ్మదిగా ఇలా అన్నాడు, మకర రాశి వారికి వచ్చే 3 రోజుల పరీక్ష గురించి వినడానికి సిద్ధమేనా అని. రమణ గుండె వేగంగా కొట్టుకుంది. ఏ 3 రోజులు స్వామి అన్నాడు. సాధువు కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే 3 రోజులు అన్నాడు.
సాధువు తన చేతిలోని జపమాలను మెల్లగా తిప్పుతూ ఇలా అన్నాడు. ప్రతి మకర రాశి వారి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో వరుసగా 3 పరీక్షలు ఎదురవుతాయి. చాలామంది దాన్ని దురదృష్టం అనుకుంటారు. కానీ నిజానికి అది అదృష్టం తలుపు తెరవడానికి ముందు వచ్చే సంకేతము నాయన అన్నాడు. రమణ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సాధువు మొదటి రహస్యాన్ని చెప్పాడు. మొదటి రోజు నమ్మకానికి పరీక్ష. మకర రాశి మిత్రులారా, మొదట మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి వలన బాధ కలుగుతుంది. మీరు నమ్మిన వ్యక్తి మాట మార్చవచ్చు, లేదా మీ మనసుకు గాయం చేసే పని చేయవచ్చు. రమణకు వెంటనే తన స్నేహితుడు గుర్తొచ్చాడు. సాధువు కొనసాగించాడు. ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయం తర్వాత బాధ ఇస్తుంది. నిశ్శబ్దంగా ఉండేవారే గెలుస్తారు అని. మకర రాశి మిత్రులారా, మీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ దశ శాశ్వతం కాదు. రెండో రోజు ధనానికి సంకేతం. సాధువు కళ్ళను మూసుకొని ఇలా అన్నాడు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పని మళ్ళీ మొదలవుతుంది. డబ్బు విషయం, ఉద్యోగ విషయం, లేదా ఆస్తికి సంబంధించిన విషయం ఒక్కసారిగా కదులుతుంది అని. రమణ కళ్ళల్లో ఆశ మెరిసింది. కానీ సాధువు ఒక్కసారిగా ఆపాడు. డబ్బు వచ్చినా అందరితో చెప్పొద్దు. ఎందుకంటే మకర రాశి వారి ఎదుగుదలను చూసి కొందరు లోపలగా అసూయపడతారు అన్నాడు. మూడో రోజు దివ్య సంకేతం. ఇక్కడ సాధువు స్వరం మరింత గంభీరంగా మారింది. ఒక కళ, ఒక వ్యక్తి, లేదా ఒక మాట రూపంలో దేవుడు నీకు సంకేతం ఇస్తాడు. చాలామంది దాన్ని యాదృచ్ఛికం అనుకుంటారు, కానీ అది నీ జీవితానికి దారి చూపే సూచన అన్నాడు. రమణ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అతనికి వింత కలలు వస్తున్నాయి. సాధువు ఒక్కసారిగా నేలపై ఒక వృత్తం గీసి ఇలా అన్నాడు. మకర రాశి వారి గుండె బలంగా ఉంటుంది, కానీ ఒక్కసారి విరిగితే మళ్ళీ అదేలా ఉండదు అన్నాడు. అందుకే గతాన్ని వదిలేయి. నిన్ను బాధ పెట్టిన వారిని దేవునికే వదిలేయి. నీ సమయం దగ్గరలో ఉంది. మకర రాశి మిత్రులారా, ఈ మాటలు మీకోసమే అనిపిస్తున్నాయా? ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న కష్టాలు శాపం కాదు, పెద్ద ఆశీర్వాదానికి ముందు వచ్చే సిద్ధత అని చెప్పాలి. అప్పుడే దేవాలయం గంట ఒక్కసారిగా మోగింది. రమణ భయంతో చుట్టూ చూశాడు, కానీ సాధువు కనిపించలేదు. అతను నిలబడ్డ చోట కేవలం ఒక చిన్న రుద్రాక్షమాల మాత్రమే ఉంది. దాని కింద ఒక చిన్న చీటి. రెండో రహస్యం తెలుసుకోవాలంటే భయాన్ని వదిలి తిరిగిరా అనే మాట. రమణ ఆ మాలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు చూశాడు. అతని జీవితంలో నిజంగా ఏదో మారబోతుందని మొదటిసారి అనిపించింది. సాధువు చెప్పిన చివరి రహస్యం. నీ జీవితంలో నిన్ను వదిలిన వాళ్ళు తిరిగి రావచ్చు. నిన్ను అవమానించిన వాళ్ళు క్షమాపణ అడగవచ్చు. నువ్వు కోల్పోయినదేదైనా తిరిగి రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ అదే తప్పు చేయవద్దు అనే మాట. మకర రాశి వారు మంచి మనసుతో అందరినీ నమ్మేస్తారు. కానీ ఈసారి దేవుడు నీకు బుద్ధి కూడా ఇస్తాడు. అప్పుడే ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. దేవాలయం గంట గట్టిగా మోగింది. రమణ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి సాధువు అక్కడ లేడు. కానీ అతను కూర్చున్న చోట ఒక చిన్న కాగితం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది. భయాన్ని వదిలేయి. నీ సమయం మొదలయ్యింది. నిన్ను ఆపింది శాపం కాదు, సమయం మాత్రమే అని. రమణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు తర్వాత అతను ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. గతం గురించి ఏడవడం కాదు, భవిష్యత్తు కోసం ముందుకు నడవాలి అని. కొన్ని రోజులకే అతని జీవితంలో మార్పులు మొదలయ్యాయి. ఆగిపోయిన పని మొదలయ్యింది. డబ్బు సమస్యలు తగ్గాయి. తన విలువ తెలియని వాళ్ళు మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఈసారి రమణ మారిపోయాడు. అతను ఒక్క విషయం అర్థం చేసుకున్నాడు. కష్టం నన్ను విరగ్గొట్టలేదు, బలంగా మార్చింది అని. మకర రాశి వారి కోసం సాధువు సందేశం. మకర రాశి మిత్రులారా, మీరు ఈ మధ్యకాలంలో ఎంత బాధపడినా, ఎంత ఒంటరిగా అనిపించినా ఒక విషయం గుర్తుంచుకోండి. నీ జీవితంలో మార్పు రాబోతుంది. ఆలస్యం అవ్వవచ్చు, కానీ ఆగిపోదు. మీ కన్నీళ్లు వృధా కావు. మీ కష్టం వృధా కాదు. మీ నిశ్శబ్ద పోరాటానికి ఫలితం వస్తుంది. ఎందుకంటే మకర రాశి వారు ఓడిపోరు. సమయం వచ్చినప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తారు. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.